యుద్ధం ఎట్టి పరిస్థితులలో ఆగే మాటనే తీసుకుంటలేదు. ఎక్కడెక్కడైతే క్రూడ్ ఆయిల్ ఉందో అక్కడక్కడ మొత్తం కంప్లీట్గా చెప్పాలని అంటే ఒక పెద్ద కన్ఫ్యూజన్ నడుస్తున్నది. చింది చోరుగాడు వచ్చి ఏం చేస్తాడో తెలియదని ఇవాళ నీకు పటాకాలు కనబడాయి. ఇరాన్ చెప్పకనే చెప్పేసి బిడ్డా నీ యాపిల్, నీ గూగుల్, నీ మెటా, నీ ఎకనామిక్ వార్ఫేర్గా నేను మొదలెడతా. ఏదైనా గూగుల్ మామ కరెక్ట్గా గంతే. ఏదున్నా మనకి ఏది కరెక్ట్? నెక్స్ట్ యాపిలే చాలా సేఫెస్ట్. ఇండియా ఎకానమీ ఏ రకంగా అవుతుంది అని చెప్పి మాట్లాడితే జర నేను ప్రభాస్ మూడ్లోకి పోతా. డార్లింగ్ జర డిస్కస్ చేద్దామా డార్లింగ్? పటాకాల బుల్లెట్లు ఉంటుంది ఇప్పుడు చించిన గవ్ అయిపోయినాయి. డేటా వార్ మొదలైంది. ఇప్పుడు నీకు ఫిక్షన్ మూవీలా కనిపిస్తుంటుంది, బట్ ఇది వాస్తవం. వెల్కమ్ టు ది వార్ఫేర్ థ్రెట్ ఆఫ్ శాటిలైట్. ఆత్మనిర్భర్ అని అంటే కేవలం చాక్లెట్లు, పిపర్మేట్లు చేసుకున్నాడు కాదురా అయ్యా. నిన్ను, నన్ను, మన భవిష్యత్ తరాన్ని సురక్షితంగా పెట్టడం ఆత్మనిర్భర్ అంటే. ఏ హే నయా భారత్, ఘర్ మే ఘుసేగా భీ और मारेगा भी. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. మనకు అర్థమైంది ఏంది? యుద్ధం ఎట్టి పరిస్థితులలో ఆగే మాటనే తీసుకుంటలేదు. ఆమె రైట్ ఆర్ రాంగ్? యుద్ధం ఆగే పరిస్థితి తీసుకుంటలేదు అని అంటే ఇప్పటిదాకా యూక్రెయిన్, రష్యాది కూడా ఆగలేదు. ఎక్కడెక్కడైతే క్రూడ్ ఆయిల్ ఉందో అక్కడక్కడ మొత్తం కంప్లీట్గా చెప్పాలని అంటే ఒక పెద్ద కన్ఫ్యూజన్ నడుస్తున్నది. వాళ్ళు చాలా అన్సేఫ్ ఉన్నారు. ఇలా ప్రపంచ దేశాలలో కంప్లీట్గా ఎక్కడెక్కడైతే ఆయిల్ ఉందో ఆ దేశాలు మొత్తం అన్సేఫ్ ఉన్నాయి. ఎందుకంటే ఈ అమెరికా వాడు వచ్చి ఏం చేస్తాడో తెలియదు, ఈ చింది చోరుగాడు వచ్చి ఏం చేస్తాడో తెలియదు అని. అయితే భారత్కి ఉన్న ముప్పేంది, ఏడ అప్రమత్తంగా ఉండాలా, ఈ యుద్ధం ఏడు దాకా పోతున్నది అనేది చర్చ. ద న్యూ డైమెన్షనల్ వార్ మీకు ఫిక్షన్ మూవీలా కనిపిస్తుంది, బట్ స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త్. యుద్ధం చాలా చేంజ్ అయింది ఫ్రెండ్స్. ఇవాళ నీకు పటాకాలు కనబడాయి. పటాకాలు అంటే మీరు అర్థం చేసుకోవాలి, అవన్నీ కన్వెన్షనల్ వార్ఫేర్. వెనకటికి అది. ఇప్పుడు పటాకాలు నీకు కనబడాయి. కంప్లీట్గా నీకు కనిపించేదల్లా ఏం కనబడుతుంది? నెక్స్ట్ మూవ్ ఆఫ్ వార్ అని అంటే ఇరాన్ చెప్పకనే చెప్పేసింది. ఏమనని? బిడ్డా నీ యాపిల్, నీ గూగుల్, నీ మెటా, నీ ఎకనామిక్ వార్ఫేర్గా నేను మొదలెడతా అన్ననంటే నా డైరెక్ట్ అనుమానము సముద్రంలో జరుగున్న ఇంటర్నెట్ కేబుల్స్, సైబర్ అటాక్స్, శాటిలైట్స్. ఇక్కడ గూగుల్ అగర్ దెబ్బతిన్నదనుకో, అసలు నిజంగా చెప్పాలంటే నువ్వు సాక్ష్యాల కంటే ఎక్కువ గూగుల్ మామని నమ్ముతావు. ఏది ఎంత సెక్యూర్? నీ మనసాక్షే అత్యంత సేఫెస్ట్ పొజిషన్ నీ లైఫ్లో. దానికంటే ఎక్కువ యాపిల్ చాలా సెక్యూర్గా ఉందని చెప్పి మాట్లాడుతావు. నీ ఇంట్లో నిన్ను మెచ్చుకోకపోయినా, నీకు దోస్తని నిన్నడు చూడకపోయినా, వాడు నీ మెటాల లైక్ కొట్టిండు, నీ వాట్సాప్ స్టేటస్కి ఒక లవ్ సింబల్ పెట్టిండనంటే ఛాతి గుద్దుకుంటా వాడిని ఇంతవరకు నువ్వు చూడలే. బికాస్ దిస్ ఈస్ డ్రైవింగ్ ప్యాటర్న్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్ ఇది. అండ్ దిస్ మిస్మేనేజ్మెంట్, పర్సెప్షనల్ మిస్మేనేజ్మెంట్ ఈజ్ డ్రైవింగ్ ద వరల్డ్. ఏదైనా గూగుల్ మామ కరెక్ట్గా గంతే. ఏదున్నా మనకి ఏది కరెక్ట్? నెక్స్ట్ యాపిలే చాలా సేఫెస్ట్. కరెక్ట్. ఎందుకంటే యాపిల్ ఎవ్రీడే కీప్స్ ద డాక్టర్ అవే కదా. డాక్టర్ని పక్కకు జరిపేస్తుంది అంటే యాపిల్ అంత సేఫ్ ఏది ఉంటుంది ఇక మనకు. అట్లా మనం అర్థం చేసుకున్నాం అన్నమాట. మెటా ఆడు దోస్తు కాదు, మనం ఎన్నడు కలవలే, అంతో ఎప్పుడు అనలే, అల్లం బెల్లం కాస్కీస్ కటిఫ్ అనలే, అంతో మనం షికుడు బిత్త ఆడలే, అంతో గోటీలు ఆడలే, ఏం ఆడలే. కాకపోతే మనకు జానే జిగర్ ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారు చూడు అంటే మెటా ఇదంతా నడుపుతుంది. సో ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక ఇన్విజిబుల్ వార్, ఎకనామిక్ వార్ఫేర్కి దారితీస్తుంది ఇరాన్. ఒక ఇన్విజిబుల్ వార్ వచ్చినప్పుడు, అది నీ దేశం మీద వచ్చినప్పుడు, నీ రాష్ట్రం మీదకి వచ్చినప్పుడు, సో తెలంగాణ, హైదరాబాద్, బాంబే, బెంగళూరు ఏ రకంగా ఉంటుంది? పాకిస్తాన్ వాడు కూడా ఏమన్నాడు? నేను ఢిల్లీ, ముంబైని పటాకాలు వేలుస్తానన్నాడు. ఏవి? న్యూక్లియర్ పటాకాలు వేలుతానన్నాడు. సో ఇండియా ఎకానమీ ఏ రకంగా అవుతుంది అని చెప్పి మాట్లాడితే జర నేను ప్రభాస్ మూడ్లోకి పోతా. డార్లింగ్ జర డిస్కస్ చేద్దామా డార్లింగ్ అని అనేది మనం ఖచ్చితంగా చేయాలి. అంటే జస్ట్ ఇమాజిన్ చేయి, ఇప్పుడు నీ దగ్గరికైనా ఒక పటాకాని ముంగడికైనా పోతుందని అంటే నువ్వు చూడగలుగుతావు, పెట్టగలుగుతావు, అప్రమత్తంగా ఉండగలుగుతావు. బట్ సుమారు 20,000 కిలోమీటర్లు లేకపోతే దానికంటే ఎక్కువ కిలోమీటర్లు ఏడనో నీ కంటికి కనబడని దూరంలో ఆర్బిట్లా ఏదో ఒక సిస్టమ్ పనిచేసుకుంటా కుసున్నది అని అంటే ఓవర్ నైట్ నీ పంట పొలాలు మొత్తం దుమ్ము ధూళితో మిగిలిపోతున్నాయి అని అంటే నువ్వు నమ్మగలుగుతావా? నేను చెప్పింది నీకు ఫిక్షన్ మూవీలా కనిపిస్తవచ్చు, బట్ ఇది ఫ్యాక్టు. యుద్ధం తన యుద్ధ నీతిని మార్చింది. ఇది కొత్త వార్. ఇది తెలుసుకోవాలా, తెలుసుకొని నువ్వు నేర్చుకొని 10 మందికి నేర్పియాలా. నేర్పించిన నువ్వు ఎవడు కరెక్ట్గా ఉంటాడో వాడికి ఓటేయాలా. ఓటేసినోడు భారతీయుడా కాదా చూసుకోవాలా. ఆ భారతీయుడు భారత్ని ఎంత ప్రేమిస్తాడు అనేది చూసుకోవాలా.
ఆ ప్రేమించిన భారతీయుడు భారత్కి ఏ రకంగా ప్రపంచ పటంలో పెడుతున్నాడు అని చెప్పి చూడాలా. ఈ యుద్ధం ఇది కంటిన్యూ అవుతుంటుంది. మీకు అర్థమవుతుందా అని చెప్పి చెప్తున్నా. ఇప్పుడు పటాకాల బుల్లెట్లు ఉంటుంది, ఇప్పుడు చిన్న చిన్న గవ్ అయిపోయినాయి. డేటా వార్ మొదలైంది ఇప్పుడు. వెన్ ఇరాన్ హ్యాస్ క్లెయిమ్డ్ ఆర్ సెడ్ ఆర్ థ్రెటన్డ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎప్పుడైతే నేను నీ గూగుల్, యాపిల్, మెటా మీదకి వస్తాను అన్నప్పుడు వార్ 1.0 నుంచి వార్ 2.0లో అడుగు పెట్టేసింది ఫ్రెండ్స్. నీ బండ్లు పోయినాయి. నేను కమ్యూనిటీ గైడ్ లైన్స్ వల్ల బన్ని రైమింగ్లో మీరు ఏమనుకుంటారో మనందరికి తెలుసు. బండ్ల బదులు ఇప్పుడు కంప్లీట్గా శాటిలైట్స్ వచ్చేస్తాయి 2.0లో. బార్డర్లు దాటి నెట్వర్క్లకు దారి తీస్తాయి. సోల్జర్లు ఉండరు, సీదా నీకు హ్యాకర్లు కనబడతారు. నీకు ఫిక్షన్ మూవీలా కనిపిస్తుంటుంది, బట్ ఇది వాస్తవం. నేను ఆధారాలు పెట్టి మాట్లాడతా. నీకు ఇప్పుడు పెద్ద పెద్ద పటాకాలు కనబడాయి, సుత్లి బాంబులు కనబడాయి. నీకేం కనబడుతుంది అంటే అబ్సల్యూట్గా నీ కంటికి కనబడకుండా పట్టుమని పేలిపోతుంది. డేటా డిస్రప్షన్ అవుతుంది. వెల్కమ్ టు ది వార్ఫేర్ థ్రెట్ ఆఫ్ శాటిలైట్. జస్ట్ ఇమాజిన్ చేయండి, శాటిలైట్ వార్ఫేర్ థ్రెట్ అంటే ఎట్లుంటుంది గిరీష్ అని అంటే, భారతదేశంలో ఒక అత్యంత పెద్ద డ్యామ్ మన తెలంగాణలోనే ఉన్నది అనుకుందాం. చలో ఎగ్జాంపుల్ తెలంగాణదే తీసుకుందాం. తెలంగాణ చాలా ఇంపార్టెంట్ రా నాయన భారత్లో. ఇది అర్థం చేసుకోరు, ఎస్పెషలీ హైదరాబాద్. మీరు ఎందుకు హైదరాబాద్లో ఇంపార్టెంట్ అన్న చూసుకోండి. ఇక్కడ అన్ని డిఫెన్స్ రీసెర్చ్లు అన్నీ ఇక్కడనే ఉన్నాయి. సో శాటిలైట్ వార్ఫేర్ థ్రెట్ ఏముంటుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన కాళేశ్వరం ప్రాజెక్ట్, తెలంగాణ లైఫ్ లైన్. లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్స్ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో ఎట్లా నడుస్తాయి అంటే, జీపీఎస్ బేస్డ్ టెలిమెట్రీ ఉన్నది, రిమోట్ సెన్సర్స్ ఉన్నాయి, సెంట్రలైజ్డ్ కంట్రోల్ సిస్టమ్స్ ఉన్నాయి. ఒక్కసారి నీ శాటిలైట్ జామ్ అయిందనుకో, నీ జీపీఎస్ బేస్డ్ టెలిమెట్రీ ఏమవుతుంది, నీ రిమోట్ సెన్సర్స్ ఏమవుతాయి, నీ సెంట్రలైజ్డ్ కంట్రోల్ సిస్టమ్స్ ఏమవుతాయి, నీ సిగ్నల్ స్పూఫింగ్ జరిగిందనుకో, నీ డేటా డిస్రప్షన్ జరిగిందనుకో, వాటర్ ఫ్లోని నియంత్రిస్తే సాగునీరు తాగునీరు అవుతుంది. అదే నీటిని విధ్వంసానికి సృష్టిస్తే జల పటాక్ అవుతుంది, విధ్వంసం అవుతుంది. నీళ్ళు అప్పుడు వెపన్ అవుతాయి. జీపీఎస్ స్పూఫింగ్ అని చెప్పి మాట్లాడుతుంటే ఒకసారి మీరు అర్థం చేసుకోర్రి. వెనకటికి ఎయిర్పోర్ట్లో మొత్తం ఫ్లైట్స్ అన్నీ జామ్ అయినాయి, జీపీఎస్ స్పూఫింగ్ అయింది అని చెప్పి మనం మొన్నదాకా కథనాలు వినుకున్నామా లేదా, చదువుకున్నామా లేదా? మొత్తం ఎయిర్పోర్ట్లలో ప్యాసింజర్లు అందరూ జామ్ అయినరు, జీపీఎస్ స్పూఫింగ్ జరగలేదా? సో జస్ట్ ఇమాజిన్ చేయండి, అత్యంత కీలకమైన ప్రాజెక్టులు ఏమైతే జీపీఎస్ బేస్డ్ టెలిమెట్రీ వాడుతున్న ప్రాజెక్టులు ఎక్సెట్రా. నేను చిన్న ఎగ్జాంపులే తీసుకున్నాను. ఇలా శాటిలైట్ స్ట్రైక్ ఏదైతే ఉంటుందో కంప్లీట్గా ఇంటర్నెట్ కొలాప్స్ అవుతుంది. యూ మే థింక్ దట్ ఐఎమ్ ఎగ్జాగరేటింగ్ ద సిచ్యువేషన్, బట్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ద ఫ్యూచర్ వార్ఫేర్. ఇట్ మైట్ లుక్ లైక్ ఎ సైన్స్ ఫిక్షన్, బట్ జీపీఎస్ స్పూఫింగ్ జరిగిందా లేదా, కీడేంచి మేలేంచు. సిగ్నల్ డిస్రప్ట్ అయిందంటే ఆపరేషనల్ డిస్టర్బెన్స్ అవుతుందా లేదా, ఆపరేషనల్ డిస్టర్బెన్స్ అయితేనే కదా రియల్ రిస్క్. థ్రెట్ లేదని కాదు ఫ్రెండ్స్, కాకపోతే నీకు సినిమా లెవెల్ అనిపిస్తుంది ఇదంతా. ఇలా కేవలం పటాకలు చేతులలో వెళ్తలేవు, నీకు కనబడని జాగలు వెళ్తాయి. మళ్ళీ భారత్ సిద్ధంగా ఉందా సంసిద్ధంగా ఉందా అని చెప్పి మాట్లాడితే ఇస్రోకి ఒక ఓ వేసుకోండి, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇన్ని శాటిలైట్లు ఎందుకు పంపుతున్నారు, ఏమున్నది. ఇప్పుడు అర్థమవుతుందా ఇన్ని శాటిలైట్లు ఎందుకు పంపినరు? డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీలు ఎందుకు తయారైనాయో, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్స్ ఎందుకు తయారైనాయో. ఇవాళ మాకు మీ గూగుల్ వద్దు, మాకు మా నావిక్ కావాలా, ఇండియాస్ ఓన్ జీపీఎస్ ఆల్టర్నేటివ్. ఈ ప్రభుత్వం ఎందుకు మాట్లాడుతుంది? ఆత్మనిర్భర్ అని అంటే కేవలం చాక్లెట్లు పిపర్మేట్లు చేసుకున్నాడు కాదురా అయ్యా. నిన్ను నన్ను మన భవిష్యత్ తరాన్ని సురక్షితంగా పెట్టడం ఆత్మనిర్భర్ అంటే. నావిక్ అని ఎందుకు మాట్లాడుతున్నాం మనం? భారత్ యొక్క ఇండిజీనియస్ నావిగేషన్ సిస్టమ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? యాంటీ శాటిలైట్ క్యాపబిలిటీ ఏసాట్ టెస్ట్లు జరుపుకున్నాం, సెక్యూర్ కమ్యూనికేషన్ లేయర్లు తయారు చేసుకున్నాం, క్రిటికల్ ప్రొటెక్షన్ పాలసీలు తెచ్చుకుంటున్నాం. ఏప్రిల్ 1 నుంచి కూడా మన ఆర్బీఐ కొత్త గైడ్ లైన్స్ పెట్టింది సైబర్ అటాక్లు జరగకుండా. అండ్ జస్ట్ ఇమాజిన్ చేయి, హైదరాబాద్ అగర్ భాగ్యనగరం గురించి మనం మాట్లాడితే హైదరాబాద్ ఈజ్ ద ఫార్మా క్యాపిటల్ కాదా? దీన్ని ఎవరైనా మాట్లాడగలుగుతారా? ఒక్కసారి నీ ఫార్మా క్యాపిటల్ నీ సిస్టమ్స్ లోపలికి శత్రువులు ఎంటర్ అయ్యి డేటాని కరప్ట్ చేసి కంప్లీట్గా డేటాని అతలాకుతలం చేస్తే, డ్రగ్ ఫార్ములాలను తారుమారు చేస్తే, ఎంత మాల్వేర్ ఏదో వైరస్ ఇన్ఫిల్ట్రేషన్ చేస్తే ఎంత ఇండస్ట్రియల్ ఎక్స్ప్లోజన్ జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది పేలది నీకు, ఈ మంటలు కనబడే నీకు, షెడ్లు కనబడే నీకు, పొగ కూడా కనబడది, నీకెక్కడ కూడా ఏం కనబడది. కాకపోతే ప్రపంచమే మొత్తము అతలాకుతలం అయిపోతుంది. ఒక ఫార్ములాల అది ఔషధం చేయాల్సిన ఫార్ములా విషమైపోతుంది. మానవ మనుగడ ఏమైపోతుందో ఒకసారి చూడు. అండ్ ఇట్ జస్ట్ ఈడ పెద్దగా ఏముండదు, ఒక హ్యాకర్ ఎంటర్ అవుతాడు,
భారత్ యొక్క సైబర్ డిఫెన్స్ అందుకే గట్టిగా అయింది. సిఈఆర్టీ అనేది నిన్ను 365 days 24/7 మానిటర్ చేస్తూ వస్తున్నాయి. సైబర్ స్వచ్ఛతా కవచ్ కేంద్ర ఏమో ఇట్లాంటివి ఏదో పెట్టిర్రు, నాకు అది పేరు గుర్తొస్తలేదు కరెక్ట్గా. డేటా ప్రొటెక్షన్ ఫ్రేమ్వర్క్స్ తయారైనాయి. ఇవాళ బ్యాంకింగ్ ప్రొటెక్షన్స్లలో కూడా ఏఐ ఫ్రాడ్ డిటెక్షన్లు తయారవుతున్నాయి, రియల్ టైం మానిటర్లు తయారవుతున్నాయి, కొత్త కొత్త ఆర్బీఐ సెక్యూరిటీ నార్మ్స్ వస్తున్నాయి. హ్యాకర్స్ ఎవాల్వ్ అవుతున్నారు, డిఫెన్స్ కూడా దానికి కాంపిటీషన్గా ఎవాల్వ్ అవుతూ వచ్చింది. ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ కంప్లీట్గా. ఇప్పుడు ఏదో ఒకటి న్యూక్లియర్ పటాక మన మీద పడితే డూమ్స్ డే అని చెప్పి మనం మాట్లాడతాం. ఏ లోకంలో ఉన్నారు బ్రదర్ మీరంతా? ఇంకా ఏదో న్యూక్లియర్ పటాక పడితే మనం అందరం ఒకసారి జస్ట్ ఇమాజిన్ చేయండి, సముద్రం కిందికేని ఇంటర్నెట్ కేబుల్స్ నడుస్తున్నాయి. 95 నుంచి 99% ఆఫ్ ది గ్లోబల్ డేటా ఏదైతే ఉంటుందో ఈ కేబుల్స్ నుంచి పోతుంటుంది. ఒక్కసారి కేబుల్ కట్ అయిందని అంటే నీ ఇంటర్నెట్ నడుస్తుందా? ఇంటర్నెట్ నడవకపోతే నీ ఆర్థిక మొత్తం ట్రాన్సాక్షన్స్ నడుస్తాయా? నీ యూపీఐ కొలాప్స్ అయిపోతుంది. ఇవాళ నేను ₹1 జేబులో పెట్టుకోకుండా పోతున్నా, నా మొబైలే నా పర్స్ అయిపోయింది, నా పాస్వర్డే నాకు వ్యాలెట్ సీక్రెట్ అయిపోయింది, కొలాప్స్ అవుతుంది, బ్యాంకింగ్ డిస్రప్షన్ అవుతుంది. నీ కంటికి కనబడేది యుద్ధం కాదు, నువ్వు ఊహించనిది యుద్ధం. ఇవాళ డిజిటల్ ఇండియా రిస్క్ అనగర్ మనం చూసుకుంటే నీ యూపీఐ స్టాప్ అవుతుంది, నీ బ్యాంకింగ్ ఫ్రీజ్ అయిపోతుంది, నీ ఎకానమీ కొలాప్స్ అవుతుంది, పబ్లిక్ మొత్తం ప్యానిక్కి పోతారు. ఆఫ్టర్ ఆల్ ఒక్కరోజు పెట్రోల్ పంపు దగ్గర ఒక్కడో ఇద్దరో బోర్డులు పెట్టినందుకే మొత్తం లైన్లు జామ్ అయిపోయి హైదరాబాద్ అంతా ట్రాఫిక్ అయింది. జస్ట్ ఇమాజిన్ చేయి బ్రదర్, జస్ట్ ఇమాజిన్ చేయి, నీ కేబుల్ నెట్వర్క్ కట్ అయిందని అనుకో, బ్యాంకులు మునిగిపోతున్నాయి, మా పైసలు దొరుకుతలేవు, పైసలు పోయి తీసుకోరి రా అని అన్నారు అనుకో, ఏటీఎం దగ్గర జనాలు ఎట్లా నిండుతారో ఇక చూసుకోరు మీరు. అప్పుడు ఫస్ట్ ఏమనంటారు, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటారు. ప్రభుత్వానికి దీనికి ఏం సంబంధం అని అనేది ఎవరికి అర్థమవుతలేదు. నేను ఇలా తెలంగాణ యాంగిల్ మనకు అర్థం కానికే తీసుకున్నా. ఇవాళ మన ఇరిగేషన్ సిస్టమ్స్ స్మార్ట్ ఉన్నాయి, పవర్ గ్రిడ్ మొత్తం మనది ఆటోమేషన్లో నడుస్తున్నది. వీఆర్ డేటా డిపెండెంట్. టెక్నాలజీ ఎంత ఇంపార్టెంటో టెక్నాలజీ అంత ఘాతక్ కూడా. సో నువ్వు అప్రమత్తంగా ఉండు, కళ్ళు తెరిచి బతుకుతుండు. ఇలా జియో పాలిటిక్స్లా లోకల్ ఇంపాక్ట్ చేస్తే గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. స్పేస్ వార్ అనేది అది నీ నీళ్ళకి రావచ్చు, ఎక్కడైనా రావచ్చు, నీళ్ళకి రావచ్చు, ఫార్మాకి రావచ్చు, నీ ఇంటర్నెట్కి రావచ్చు, నీ ఆర్థిక వ్యవస్థకు రావచ్చు. ఈ సైబర్ వార్ వల్ల జస్ట్ ఇమాజిన్ చేయి, నేను ఫార్మా క్యాపిటల్ తెలంగాణ కాళేశ్వరం ఇదే మాట్లాడినా, ఎంత ఎకనామిక్ సెట్ బ్యాక్ అవుతుందో చూడండి డార్లింగ్. అప్పుడు వార్ అంటే కేవలం బార్డర్లలో ఉంటుండే, అది బార్డర్లు దాటేసింది. నువ్వు నీ బార్డర్ దాటి ఆలోచిస్తావా అనేది ఇంపార్టెంట్. కాకపోతే మనం భారత్లో ఉన్నాం. 2014లో ఒక మొగోడు ప్రమాణ స్వీకారం చేసినాడు, ఏ హే నయా భారత్, ఏ ఘర్ మే గుసేగా భీ और ఏ మారేగా భీ. ఎందుకు అనంటే ఇప్పుడు చెప్తా ఇక మీకు. గర్వపడు భారతీయుడు లెక్క. నువ్వు శాటిలైట్ వార్ఫేర్ తీసుకున్నా నీకు జీపీఎస్ స్పూఫింగ్ అవుతుందేమో అని భయపడుతున్నావు. కాకపోతే నీ సొంత నావిగేషన్ వచ్చింది ఆత్మనిర్భర్ భారత్ కింద. నీ యాంటీ శాటిలైట్ డెటరెన్స్ సెక్యూరిటీ సెక్యులర్ నార్మ్స్ ఈ ప్రభుత్వం గట్టిగా చేసింది. స్పేస్ సైబర్ వార్ అగర్ కూడా తీసుకొని చూస్తే నీ లేయర్లను మొత్తం, నీ శాటిలైట్ హ్యాకింగ్, నీ కమ్యూనికేషన్ ఇంటర్సెప్షన్ ఏదైతుందో సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ కింద ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్లు చేసి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ తయారు చేసింది ఈ ప్రభుత్వం. క్రిటికల్ ఇన్ఫ్రా పవర్ అండ్ ఇరిగేషన్ కాడికి మనం తీసుకొని వస్తే స్కాడా అటాక్స్, టెలిమెట్రీ హ్యాకింగ్, ఎక్స్పెషల్ ఇప్పుడు నేను కాళేశ్వరం ఏదైతే ఎగ్జాంపుల్ తీసుకొని చూసినా చూడు, వీటన్నిటిని కంట్రోల్లో పెట్టడానికే లేయర్డ్ సైబర్ ప్రొటెక్షన్ తీసుకొని సెక్యూరిటీ ట్రైనింగ్ ఇచ్చి రియల్ టైం అలర్ట్స్ పెట్టి నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్ పెట్టి నీ పవర్ గ్రిడ్లను, నీ ఇరిగేషన్ సిస్టమ్స్ని సురక్షితంగా చేసింది నీ సర్కార్. ఫార్మా సెక్టర్లో మనం మాట్లాడుకున్నాం కదా, అనుమానం వ్యక్తం చేసుకున్నాం కదా. వెన్ ఇట్ కమ్స్ టు ఫార్మా, డ్రగ్ ఫార్ములా థెఫ్ట్, ఐపీ హ్యాకింగ్ జరగవచ్చు అని చెప్పి మాట్లాడినాం కదా. సైబర్ మానిటరింగ్ ప్లస్ ఆడిట్స్ ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లాసిఫికేషన్ ఇవన్నీ నడుస్తున్నాయి. దానికి సిఈఆర్టీ లాంటి సంస్థలు, ఎన్సిఐఐపిసి లాంటి సంస్థలు కంప్లీట్గా నీ హైదరాబాద్ ఫార్మా ఈకో సిస్టమే కాకుండా కంప్లీట్ ఈకో సిస్టమ్ని సేఫ్ గార్డ్ చేస్తున్నాయి. నీ అండర్ సీ కేబుల్ ఏమైపోతే ఇంటర్నెట్ ఏమైపోతుంది గిరీష్ అని చెప్పి మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్నాం కదా. నీ ఫైబర్ కేబుల్ కట్ అయితే నీ ఇంటర్నెట్ షట్ డౌన్ అవుతుంది. నీ సబ్మెరీన్ కేబుల్ రెసిలెన్స్ ఏదైతే ప్రోగ్రామ్ ఉన్నదో చూడు, దాన్ని కంప్లీట్గా చూసుకుంటూ వచ్చింది. ఎట్లా? డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నేతృత్వంలో కంప్లీట్గా ఇది డిస్రప్షన్ కాకుండా ఆల్టర్నేటివ్స్ ఎట్లుండాలా అని చెప్పి ఆలోచించింది. నీ డిజిటల్ పేమెంట్స్ ఫ్రాడ్ కాకుండా కొత్త ఆర్బీఐ రూల్స్ తీసుకొచ్చింది. నీ టెలికాం నెట్వర్క్ని అడ్వాన్స్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఇవన్నీ చేస్తూ భారత్ తన డిఫెన్స్ క్యాపబిలిటీని తారాస్థాయికి తీసుకుపోయింది. అండ్ హూ మానిటర్స్ ఆల్ దోస్ థింగ్స్? డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఫర్ అ స్ట్రాంగర్ మిలిటరీ
इंडिपेंडेंस। ये है नया भारत। घर में घुसेगा भी और मारेगा भी। पहले घायल थे, अभी ये भारत घातक है। భారత్ మాతాకి జై. ఇప్పుడు కాలేదా అబేద్ మీరు చెప్పుర్రి.